ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది. ఊహించని స్థాయిలో కూటమి గెలిచింది. సరే, రాజకీయాల్లో గెలుపోటములు అన్నది సర్వసాధారణమే. ఇందుకు ఎవరూ కూడా అతీతులు గారు. జగన్, చంద్రబాబు, పవన్, మధ్యలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఈ ముగ్గురు జతగట్టి జగన్ను ఓడించాలని, జగన్ గద్దె దించాలి అని అనేక ప్రయత్నాలు జరిపి అల్టిమేట్గా కూటమి ఎలాగో అలాగా అధికారంలోకి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. సరే, ప్రజానికంలో ప్రజాక్షేత్రంలో గెలుపోవటంలు అన్నది సర్వసాధారణమే. ఎందుకు ఓడిపోయాం, ఏం చేసి తప్పు ఓడిపోయాం అన్నది పక్కన పెడితే ఓడిపోయాం కాబట్టి అంగీకరిస్తున్నాం, దీనికి తగ్గట్టుగా మళ్ళీ లేస్తామని నీతిగా నిజాయితీగా మాట్లాడి జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు చేయాల్సిన పనులేంటి, కానీ చేయిస్తున్న పనులేంటి, జరుగుతున్న దాడులేంటి, ఇవే ఇప్పుడు అందరి నోట వినబడుతున్న మొదటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారినంత మాత్రాన పూర్తిగా రాష్ట్రం మొత్తం రావణ కాష్టగా మారాల్సిందేనా? అధికారం మారిందంటే భయభ్రాంతులకు గురి చేయాల్సిందేనా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము ఏది చెబితే అది కావాల్సిందే అన్న మొండి పట్టుదల, ఈర్ష, ఇగో ఎందుకయ్యా? తాజాగా జరుగుతున్న ఒక పెద్ద ఇష్యూయే పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల జరిగిన దాడి. ఎస్, నిన్న రాత్రి 7:30 వినుకొండలో ఒక పెద్ద మర్డర్ జరిగింది. మర్డర్ అంటే గుట్టు చప్పుడు కాకుండా పొలాలలోనో ఏదో ఎవరూ తెలియని ప్రాంతంలో జరిగిన మర్డర్ కాదండి. సాక్షాత్తు కోట్లాది మంది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటున్న రాష్ట్రంలో ప్రజల మధ్య నడి రోడ్డు పైన చుట్టూ వందలాది మంది ప్రజానికం చూస్తుండగా కత్తితో ఒక వ్యక్తిని విచక్షణారహితంగా దాడి చేసి చంపేదాకా వదలకుండా చివరికి చచ్చాడు అని కన్ఫామ్ అయ్యాకే పక్కకు వెళ్ళిన వైన్యం. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? ఇదేనా కోరుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజాక్షేత్రంలో ప్రజలు? ఇందుకైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? ఇందుకైనా ప్రజలు మిమ్మల్ని బాధ్యతాయుతమైన పొజిషన్లో కూర్చోబెట్టింది? ఇందుకైనా మీకు ప్రజలు రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇందుకైనా ప్రజానికం మీకు ఎందుకు అనేది ఇప్పుడు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక యువజన విభాగం నాయకుడు రషీద్ను ఒక వ్యక్తి చంపాడు. చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనట. సరే, రాజకీయాలను కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత కక్షలు ఏమున్నాయి, ఎందుకు చంపారు అన్నది పక్కన పెడితే ఇక్కడ కేవలం రాజకీయాలను మాత్రమే పైకి లేపే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ రాజకీయాలు అన్నది సర్వసాధారణంగా పైకి వచ్చే అంశమే. ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ చోటు చేసుకున్నా కేవలం నా వెనకాల వాళ్ళు ఉన్నారు, నా వెనకాల వీళ్ళు ఉన్నారు అని విర్ర వీగుతేనే ఇగో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఆ ధైర్యం ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళే, కూటమి నేతలే. ఆ వ్యక్తి మర్డర్ చేస్తున్నప్పుడు, చంపుతున్నప్పుడు అతి దారుణంగా కత్తితో పదే తన తలపై కొట్టడం జరిగింది. కొబ్బరి బొండాలు కొట్టే ఆ కత్తితో దాడి చేశాడు. మరి అలాంటి దాడి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి తెలియదా ఈ వ్యక్తి చనిపోతే, ఇప్పుడు నేను కొట్టే వ్యక్తి చనిపోతే నన్ను తీసుకుపోయి లోపలేస్తారు అన్నది తెలియదా? తెలుసు. కానీ అతని వెనకాల ఉన్న ధైర్యం ఏంటి? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, ప్రస్తుతం కూటమి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నన్నెవడేం పీకుతాడు, నన్నెవడేం చేస్తాడు, మా వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే అన్న కాన్ఫిడెన్స్ తనలో స్పష్టంగా కనబడుతుండడం విశేషంగా ఉంది. ఇక్కడ అధికారం మారగానే 1, 2 కాదండి, 30 దాడులు జరిగాయి. దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మర్డర్లు జరిగాయి. తలలు నరుకుతున్నారు, చేతులు కాళ్ళు విరిచి పారేస్తున్నారు. ఎక్కడికక్కడ భయాందోళనకు గురి చేసే కార్యక్రమాలు ఎన్నో మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. అయినా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా గొప్పగా, అంతా మంచిగా జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. శబాష్ అని ఒక్కసారి మనం భుజాలు తరుముకొని మనమే గొప్ప అనుకోవడానికి లేదు. ఈ స్థాయిలో అరాచకాలు దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. పార్టీ మార్పు అన్నది ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేసేదానికి ఉపయోగపడాలి. ఒక పార్టీ ఓటమి చెంది మరో పార్టీ గెలిస్తే మరింత మంచి చేసే ఆలోచనలు చేయాలి, గొప్పగా ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల తరపున నిలబడాలి. కానీ ఎంతసేపు కక్షపూరితమైన చర్యలు, వాళ్ళను నేను అరెస్ట్ చేస్తే నన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారు అన్నట్టుగానే ఆలోచనలు, విధానాలు ఉన్నాయి తప్ప ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అన్నది మొత్తం పూర్తిగా దారి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చింది కానీ కూటమి క్లోజ్కు మాత్రం దారి ఇక్కడే మొదలైంది. ఇది తెలుగుదేశం పార్టీ పతనానికి దారితీస్తుంది అనడంలో సందేహమే లేదు. ఈ దానికి చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా ఈ ఘటనపై స్పందించలేదు. గొప్ప పదాలతో గొప్పగా రెచ్చిపోయి మాట్లాడే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సైతం ఈ ఇష్యూపై ఇప్పటిదాకా మాట్లాడలేదు. గతంలో ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడో మనందరం ఇప్పటికీ అనేక షార్ట్స్లో, అనేక రీల్స్లో చూస్తున్నాం. మేము కనుక అధికారంలోకి వస్తే ఎవడైనా సరే ఒక అమ్మాయి మీద చెయ్యి వేయాలంటే వణికిపోవాలి, భయపడాలి అంటూ సినిమా డైలాగులు ఆహా ఓహోలా భలే కొట్టాడయ్యా పవన్. కానీ నడి రోడ్డుపై కత్తి పట్టుకొని దాడి చేస్తుంటే మాట్లాడావా?
ప్రశ్నించవా? చంద్రబాబు గారు ఇది ఏంటి, వెంటనే యాక్షన్ తీసుకోండి అని ఆదేశాలు ఇవ్వలేని స్థాయిలో నువ్వైతే లేవు కదా. అధికారం ఇవ్వండి, గొప్పగా పరిపాలన చేస్తాము, దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలబెడతాము అన్నారు. దేశంలో అగ్రస్థానంగా నిలబెట్టడం దేవుడెరుగురా బాబు. మొదట రోడ్లపై కత్తులు పట్టుకొని దాడులు చేస్తున్నారు, వీటిని ఆపండి అంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. ఒక వ్యక్తిని ఆ స్థాయిలో చంపుతున్నారంటే ఎవరికి భయం లేదు, ఎవరికి బాధ్యత లేదు. నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల మంత్రి ఉన్నాడు, నా వెనకాల వాడున్నాడు, నా వెనకాల వీడున్నాడు. ఎవడున్నా చంపే రైట్ ఎవరికి లేదు. ఆ రైట్ లేదు అన్న సంగతి వాడికి తెలియదా? ఆడేమైనా చిన్న పిల్లోడా? చంపే వ్యక్తి ఎంతో ప్లాన్, ఎంతో పకడ్బందీగా ఈ మర్డర్ జరిగింది. దీని వెనకాల ఎవరున్నారో వదిలే పరిస్థితి లేదు. వాస్తవానికి రాజకీయ నాయకులు వెనకాలండి ప్రోత్సహించి చంపడ్రా బాబు అని చెప్పి ఉండకపోవచ్చునేమో, కానీ వాళ్ళ ధైర్యం, కార్యకర్తల ధైర్యం ఏదైనా దర్టీ పని చేస్తున్నప్పుడు మాత్రం ఆ ధైర్యం మాత్రం వీళ్ళే దాన్ని వెనకేసుకొచ్చి కేసుల్లో అటు ఇటు చేసి షిఫ్ట్ చేసి అల్టిమేట్గా బెయిల్ మీద వాడిని బయటికి నెట్టేసే కార్యక్రమాలకు శ్రీకారం అయితే వీళ్ళు చుడుతున్నారు. ఆ నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇదేది కూడా జగన్ గారు వదిలిపెట్టే పరిస్థితి ఉండకూడదు. ప్రతిపక్ష బాధ్యతతో ఇప్పుడు ముందుకు అడుగులు వేయాలి. వైసీపీ కార్యకర్తలను ముందుగా బతికించుకోవాలి. ఇంట్లో కూర్చున్న వైసీపీ కార్యకర్త వణుకుతున్నాడు, భయపడిపోతున్నాడు. బయట తిరిగితే ఏమైపోతానో అన్న ఆలోచన వస్తుంది. వీటిని కట్టుబెట్టి ప్రభుత్వం అనేది మేమున్నాము, అందరం ఒక్కటే అన్న తండ్రి ముందుకు అడుగులు వేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయం చూడలేదు, ఏ జెండాను పట్టుకొని ఎవడైనా ఏ పార్టీలో తిరుగుతున్నాడో అని చూడలేదు. పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కడికి పథకం ఇచ్చాడు. అదిగో ఆ పద్ధతిని కూటమి నేతలు అవలంబించాలి. మేము వచ్చాము చూసుకుంటారా బాబు, రెడ్ బుక్ బ్లూ బుక్ అంటే మాత్రం 5 ఏళ్ళు మీకు ఉంటాయి బాస్, మరి తర్వాత 5 ఏళ్ళు ఎవరికి ఉంటాయి? వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని వాళ్ళు, చివరికి రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతున్నారో అలా ఆలోచించండి. రాష్ట్రంలో ఇప్పటికే రాజధాని లేదు. రాష్ట్రంలో ఇప్పటికే మన వాడు వెళ్ళి ఏ హైదరాబాదో బెంగళూరులో తలదాచుకొని బతకాల్సిన పరిస్థితి. నా రాష్ట్రం నా ఇంటిలో కూర్చొని నేను సంపాదించుకునే స్థాయిలో ప్రజలను నిలబెట్టాను రా బాబు అంటున్నారు ఈరోజు ప్రజానికమంతా కూడా. ఏదేమైనా మొదటికే మోసం తెస్తున్న రాజకీయ నాయకుల ఆవేశాలు, ఆక్రోశం చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే కార్యకర్త రోడ్డు మీద తలలు పలగొట్టి చీల్చి చెండాడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఇదే ముందుకు సాగితే, ఇలాగే ముందుకు పోతే రేపు ఎవడైనా పెట్టుబడులకు ముందుకు వస్తాడా? ఎవడైనా మన రాష్ట్రాన్ని నమ్మే పరిస్థితి ఉంటుందా? ఏ బీహారో ఏ దరిద్రపు రాష్ట్రాలకు దిగువ ఉన్న దరిద్రపు రాష్ట్రాలలాగా మన రాష్ట్రం తయారయ్యే ఛాన్సెస్ ఎందుకు లేవు? ఇలాగే కొనసాగితే హింసకు పోకండి. హింసకు పోయి మాత్రం చంపుకుంటూ పోతామంటే చివరికి ఆ చంపుడే మన దాకా వచ్చేదాకా తెలియదు, ఆ రేంజ్లోనే ఉంటుంది. ఏదైనా పరిస్థితులు మారేదాకా చూడడం కాదు, చక్కదిద్దే కార్యక్రమం చేయాలి. దరిద్రం ఏంటంటే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దీనిపై స్పందించలేదు, గొప్పగా మాట్లాడే డిప్యూటీ సీఎం దీనిపై స్పందించలేదు. ఇంకా ఎవరు స్పందిస్తారు, ఏం చేస్తారు? ఇలాంటి నమ్మకం లేని పనులు చేస్తూ ముందుకు పోయి మేమేదో గొప్పగా రాష్ట్రాన్ని ఏదో చేస్తాము ఇంకేదేదో అంటే మాత్రం నమ్మేదానికి ఇక్కడ ఎవడు కూడా చెవులో పువ్వులు పెట్టుకొని కూర్చోలేదు. జరగాల్సిన నష్టం చేశాక మళ్ళీ మీరు దాని నుంచి రిబ్యాక్ ఏదో ఒకటి చేయాలి అనుకుంటే మాత్రం అది తప్పు అవుతుంది. ఇప్పటికే కేవలం అధికారంలోకి వచ్చిన కూటమి నెల 15 రోజుల్లోనే ఈ స్థాయిలో ఈ దారుణాలు చూస్తున్నాం. ఏకంగా ఈరోజు మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులనే, ఎంపీల్లో ఉన్న మాజీ ఎంపీల్లో ఉన్న ఇలాంటి వ్యక్తులనే ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తూ రాళ్ళు విసురుతున్నారు. ఎక్కడి దాకా పోతుంది? చిత్తూరు జిల్లాలో ఈ ఘటనలు చూస్తున్నాం ఉదయం నుంచి. నిన్న రాత్రి ఏమో ఆ మర్డర్. ఇవన్నీ కూడా అల్టిమేట్గా రాష్ట్రాన్ని పరువు తీసేటట్టు కావా? కోట్లు పెట్టుబడులు పెట్టేవాడు ఇవన్నిటికి చూసి భయపడేవాడు రేపు పొద్దున పెట్టుబడి పెట్టే ఛాన్స్ ఉంటుందా? రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర మేలు గురించి ఎవడైనా ఆలోచిస్తాడా? రాష్ట్రం పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. పోనీ ఈ లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందిరా బాబు అని వెనక్కి తిరిగి చూస్తే చంద్రబాబు గారు తన చేతిలో పెట్టుకున్నారు లా అండ్ ఆర్డర్ వ్యవస్థను. మరి ఆయన దాన్ని అవలంబించారు, అమలు చేయరు. ఇలాగే ముందుకు పోతే కూటమి క్లోజుకు ఇక్కడే బీజం పడుతుంది అన్నది మర్చిపోవద్దు. ఇలాగే ముందుకు పోతే రాబోయే రోజుల్లో కూటమి ఓటమికి గల కారణాలు ఇవే, బేరేజ్ వేసుకోక తప్పదు. ఏదేమైనా అత్యాశ చాలా దారుణం. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. ఆశ కూడా 10 మందికి మేలు చేసేటట్టే ఉండాలి తప్ప మనకు మంచి చేసేదానికి ఆశలు పెంచుకోకూడదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి. బాధ్యతతో ఉన్న ఏ ఒక్కరైనా సరే వాల్యూస్తో ముందుకు నడవాలనే మా విజ్ఞప్తి.